ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు P3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 7గురికి తీవ్ర గాయాలు. కూలీలుగా మారిన జన సైనికులు. కనీతి రహదారిలో గుంతలను పూడ్చిన వైనం. కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి లభ్యం. 3 నిందితుల రిమాండ్. గాంధీ జయంతి రోజునే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వైపరీత్యం. గాజువాకలో విదేశీ మహిళలతో నడి రోడ్డుపై నృత్యాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ 152వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ దీపికా పాటిల్ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో సమాజంలో శాంతి నెలకొనాలంటే బాపు మార్గం ఒక్కటే శరణమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రి, సిఐ రాంబాబు పాల్గొన్నారు. ఈ గాంధీ జయంతి అనేది అందరికీ దీని సిగ్నిఫికెన్స్ తెలిసిందే. ఇంకా మన డిపార్ట్మెంట్కి స్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన చెప్పిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, నాన్ వైలెన్స్ అవనివ్వండి, లేకపోతే పీస్, ఇంకా సెక్యులరిజం, దీని మీద అయితే ఆయన ఫోకస్ చేశారు. ఈ వాల్యూస్తో కనుక అందరు సొసైటీలో ఉంటే పోలీస్ వర్క్ చాలా ఈజియర్ అవుతుంది. ఇంకా ఇలాంటి వాల్యూస్నే మనం కూడా మన వర్క్ త్రూ అందరిలో, ప్రజల్లో కూడా ఇలాంటి పీస్, సేఫ్టీ, ఇంకా నాన్ వైలెంట్ లైఫ్ అందరు లీడ్ చేయాలని ట్రై చేస్తాం. కాబట్టి ఈ ఒకేషన్ మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఒకటి గాంధీజీ చెప్పింది ఒక చాలా ఇంపార్టెంట్ లైన్ ఏముందంటే, ఏ మార్పు అయితే మీరు సొసైటీలో చూద్దాం అనుకుంటున్నారో ఆ మార్పు ఫస్ట్ మీలో తెచ్చుకోండి, మీరే ఆ మార్పుగా ఉండండి అన్నారు. సో దీంతో ఈ ఒక్క లైన్ అందరం గుర్తుంచుకొని, దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. మొత్తం అందరినీ మార్చలేము, కానీ ఏ అయితే మనం అందరిలో చూడాలి, ఇట్లా ఉంటే సొసైటీ బాగుంటుంది అనుకుంటామో ఆ చేంజెస్ మనలో తెచ్చుకొని అట్లా ఫస్ట్ మనం లైఫ్ లీడ్ చేయాలి. సో ఈ గాంధీజీ చెప్పిన లెర్నింగ్ ఇవాళ మనం ఇంకల్కేట్ చేసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగింది. భోగాపురం మండలం మహారాజపేట వద్ద జాతీయ రహదారిపై విజయవాడ నుంచి అసరవిల్లి వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆల్రెడీగా పోలీసులు కూడా రెక్టిఫై చేస్తాను అడిగితే నాకన్నా ముందు మీరే సమాధానం కూడా చెప్తాను ఏం చేస్తాం ఆల్రెడీ నిన్ను వాగ్వాదం కూడా దిగాను తోటి నేనా నీ కార్ డ్రైవర్ కదా నేనే మీరంటే ఆ కార్ డ్రైవర్ కదా మొత్తం డీసిపోయినాడు. గోతులమయమైన రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు జన సైనికులు కూలీలుగా మారారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు నాయకులు గాంధీ జయంతిని పురస్కరించుకొని కనితి రహదారిని బాగు చేశారు. మట్టి పోసి గోతులను పూడ్చారు. జనసేన పిఏసి సభ్యులు కోన తాతారావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, కరణం కనకారావు, దల్లి గోవింద్, కళావతి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజునే గాజువాకలో పాశ్చాత్య సంస్కృతికి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ తెరతీసింది. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసింది. విదేశీ మహిళలకు ఫ్యాషన్ డ్రెస్సులు వేసి నడి రోడ్డుపై నృత్యాలు చేయించింది. అంతేకాకుండా బౌన్సర్లతో అక్కడికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఇటువంటి కార్యక్రమానికి ఏకంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి హాజరు కావడం గమనార్హం. మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ ఆకాంక్షించారు. గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఖాదీ వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు. కార్యక్రమంలో ద్వారపూడి పరమేశ్వరరావు, కర్రి రామకృష్ణ, డాక్టర్ రాజు, కొండబాబు, సాయిరాం పాల్గొన్నారు.
సార్ క్లాత్ తీయండి, క్లాత్ రాజుగారు కింద దించండి కొంచెం. గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో పాడైన రోడ్లను మరమ్మతు చేయాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునకు ఆ పార్టీ కార్యకర్తలు స్పందించారు. ఈ మేరకు అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో అనకాపల్లి పూడిమాడక రహదారిని బాగు చేశారు. పార్టీ నాయకులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వెంటనే అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఈ 2.5 సంవత్సరాలు పాలిస్తే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రానికి 151 సీట్లు నీకు ఇచ్చిన జనం రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాను, జనసేన పార్టీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి లభ్యమైంది. అలాగే క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వద్ద పోలీసులు 2 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. వీరిని ఖురేషీ, నిసార్ అహ్మద్, ముస్తాక్ అహ్మద్, కర్ముల్లాగా గుర్తించారు. వీరిని రిమాండ్కు తరలించారు. मैं से निकला मगर सर निमिषम सर తిను తిన్నా ఒక నిమిషం తిన్నా మనం ఫోటో తీసుకున్నాం మనం ఎట్టుకుని వాడతా సార్ చూడు సార్ వినేశ్ ఒక నిమిషం ఉండు తీసుకోవాలా ఓకేలే సార్ ఓకే స్టార్టింగ్ నిమిషం సార్ అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు మన ఐపీఎల్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అయింది. అందరూ కూడా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారనే సమాచారంతో మా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో ఒక 2-3 టీములని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడతారో వాళ్ళ మీద నిఘా కూడా పెట్టడం జరిగింది. ఈ సమాచారం మేరకు మనకి నిన్న 4 o'clockకి మనకి సమాచారం రాబడింది. ఇట్లా కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ బుకీలు ఉన్నారని, వాళ్ళందరూ కూడా గాంజా కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని తెలియడంతో మన యొక్క 2 టౌన్ సిఏ గారు వాళ్ళ యొక్క సిబ్బంది వెళ్ళి నిన్న రైడ్ చేయడం జరిగింది. టోటల్గా వాళ్ళ దగ్గర నుంచి ఒక 1700 గ్రామ్స్ గాంజా కూడా స్వాధీనం చేసుకోవాలి జరిగింది. అట్లాగే వాళ్ళ దగ్గర పట్టీలు, వాళ్ళ దగ్గర ఈ అదే బాక్స్ కలిగిన ఒక 16 మొబైల్స్ కలిగిన బాక్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 lakhs మనీ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి నిన్న అక్కడ ఆ ప్రదేశంలో ఒక 3 వ్యక్తులు మనము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ వివరాల్లోకి వెళ్తే ఒకరి పేరు వినిస్తారు. దీని మీద ఆల్రెడీ మనకి పాతగా గాంజా కేసెస్ కూడా ఉన్నాయి, 3 కేసెస్ ఉన్నాయి. సో అతనితో పాటు మరొక ఖురేషీ, తర్వాత లారా అనే వ్యక్తిని కూడా మనము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని విచారించాము. వాళ్ళని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ వివరాల్లోకి వెళ్తే ఒకరు వచ్చేసి మనకి మొత్తం వాళ్ళందరూ ఇంటర్ స్టేట్ క్రికెట్ బుక్కులుగా తెలియడం కూడా జరిగింది. వాళ్ళు ఎట్లా అంటే మొత్తం ఆల్ ఓవర్ వైజాగ్, తర్వాత ఈ రాజమండ్రి, విజయవాడ, అలాగే మన రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పూర్తి పాదం ఉన్నట్టు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. వాళ్ళ నుంచి ఫర్దర్గా వాళ్ళని క్యాచ్ చేసి ఈ కేసుల్లో ముద్దాయిలుగా చేర్చడం కూడా జరుగుతుంది. వాళ్ళ గురించి టీం కూడా 2 రోజుల్లో పంపడం కూడా జరుగుతుంది. వీళ్ళందరి వల్ల ముఖ్యంగా మనం చూసుకుంటుంటే
కొత్త వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్మెంట్ వచ్చినట్టు మాకు క్లియర్గా అర్థమవుతుంది. పాత వ్యక్తులే కాకుండా పాత వ్యక్తులు అందరూ కూడా రోజు కేసులు కడుతున్నామని. గాంధీ 152వ జయంతి వేడుకలను రాష్ట్ర పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలో గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గంధం మల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ చూపించిన ప్రేమ, శాంతి, సత్యాగ్రహం ప్రజలంతా పాటించాలని కోరారు. కార్యక్రమంలో రుద్రవరం మండల అధ్యక్షులు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు వచ్చే పాలన కాంగ్రెస్ పార్టీ మనకు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనకు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ మంచి జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. గాంధీజీ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈరోజు గాంధీజీ ఘాట్సేకు గుడి కట్టడం కూడా గాంధీ ఆశయాల కోసం, ఆయన కలలు కన్నా స్వరాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని మనవి చేసుకుంటున్నాను. ఓకే. ఆళ్లగడ్డలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాష్ట్ర నాయకులము, జిల్లా నాయకులము, మండల అధ్యక్షులు, తాలూకా ఇన్ఛార్జ్ మల్లేశ్వర్ రెడ్డి గారు అందరి సమక్షంలో గాంధీ జయంతిని పూలమాలను ఆవిష్కరిస్తూ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కేకు కట్ చేస్తూ గాంధీ చేసిన పరిపాలనలో ఏదైతే గాంధీ గారు చేసినారో, ఉద్యమంలో, స్వాతంత్రంలో వాళ్ళైతే ఏది చేసినారో ఈ పొద్దు ఇండియా మనకు గాంధీ గారి పేరున నిలబడింది. అదే గాంధీ గారు లేకపోయింటే ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉండేది. కావున ఇప్పుడుండే పాలకులు, బీజేపీ ప్రభుత్వాలు పాలకులు ఇండియా ఒక డెమోక్రసీని దెబ్బతీస్తూ వీళ్ళు పాలిస్తున్నారు. ఏదైతే గాంధీజీ గారు ఆశయాలు ఏదైతే చేసినారో అది మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ మళ్ళీ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసినందుకు మా ఇటువంటి యువ కార్యకర్తలు, యువ నాయకులము మేమంతా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీని మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్గా చేయాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా గాంధీ గారు పుట్టిన 1969లో పుట్టినారు. 1948లో స్వాతంత్ర యుద్ధం చేస్తేనే ఆర్ఎస్ఎస్ గాడ్సే అనే వారు గాంధీ గారిని చంపడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇండియాకు చాలా సిగ్గు చేటు. ఇటువంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఈ పొద్దు మన ఇండియాను పాలిస్తున్నారు. కావున ఇదంతా దేశము బాగుపడాలంటే రాహుల్ గాంధీ రావాలా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర మైనార్టీ శంసుల్లా గారు ఆశిస్తున్నారు. కడప జిల్లా సుండుపల్లె మండలంలోని శారదా ఉన్నత పాఠశాలలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ శ్రీమతి ఎర్రపురెడ్డి జయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహాత్ముని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాన్ని అణగదొక్కి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ సమైక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు గాంధీ మహాత్ముడు మనం వినే ఉంటాం, పోరాడి బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన. ఎందుకంటే అతని యొక్క పద్ధతులు, అతని యొక్క విధానాలు ముఖ్యంగా ఏం చెప్పాడంటే, మనం ఏం చెప్తున్నామంటే ఈ సమాజంలో కొందరు చెప్తుంటారు, ఆచరించరు. అలా కాదు ఆయన చేసినటువంటిది. ముందు ఫస్ట్ తాను చేసి తర్వాత ఆచరించమని చెప్పేవాడు. అది నిదర్శనమైనటువంటి రాజకీయ నాయకుని యొక్క లక్షణాలు. కాబట్టి మనం ఇతరులు బోధించేప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే ఆలోచన చేసుకొని చేయాలి.
అప్పుడే మనం పైకి వస్తాం. ఇతరులు సేవ చేస్తే ఏమొస్తుంది లేనటువంటిది. మన మండల రాజకీయ నాయకురాలు జయమ్మ గారు, ఇంతకుముందు స్వర్గీయ రవీంద్రారెడ్డి అని అందరికీ తెలుసుంటారు మనకు. ఆయన అమ్మ జయమ్మ గారు గతంలో డిప్యూటీసీ, తర్వాత సర్పంచ్, ఎంకేఆర్ కాలేజీ కరస్పాండెంట్, ఇప్పుడు శారదా స్కూలు, ఆర్జన్ స్కూలు, ఎంకేఆర్ కాలేజీ 3 స్కూళ్ళు పెట్టినారు. మన మండలానికి ఆదర్శమూర్తి. ఎవరికైనా సహాయం చేసే దాతృత్వము, సహాయం చేసే గుణం తప్ప వేరే ఆలోచన ఉండే అమ్మ కాదు. మనందరము చూసి ఆనందించి గర్వపడాలి. అమ్మ చెప్తుంది, ఒక మాట చెప్పింది, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఫస్ట్ రోజు చెప్తుంది. అందరం ఆచరించాలి. నమస్తే. అనంతపురం జిల్లా కొత్త చెరువులో తమ పార్టీ అధినేత పవన్ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏది ఆగదన్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 7గురికి తీవ్ర గాయాలు. కూలీలుగా మారిన జన సైనికులు. కనీతి రహదారిలో గుంతలను పూడ్చిన వైనం. కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి లభ్యం. 3 నిందితుల రిమాండ్. గాంధీ జయంతి రోజునే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వైపరీత్యం. గాజువాకలో విదేశీ మహిళలతో నడి రోడ్డుపై నృత్యాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.